బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడటం పైన తీవ్ర స్థాయిలో స్పందిస్తూనే పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి మర్యాదను గాని ఇక గౌరవాన్ని గాని పార్టీ ఎప్పుడు కూడా తగ్గించలేదని తెలియజేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఆయన గెలుపు కోసం అయితే అందరం కూడా శక్తి వంచన లేకుండా కష్టపడ్డామని చెప్పేసి కూడా ఈ రకంగా ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే కరీంనగర్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి సూచించినామని చెప్పేసి కూడా తెలియజేశారు. కానీ ఆయన కోరిక విధంగానే నిజామాబాద్ టికెట్ ఇచ్చాం. ఇక దురదృష్టవశాత్తు అక్కడ ఆయన ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన మాటకు విలువ ఇచ్చి ఆయన సూచించినటువంటి వారికే టికెట్లు కూడా కేటాయించామని చెప్పేసి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక 40 ఏళ్లుగా తన కోసం అయితే పనిచేసినటువంటి కార్యకర్తల భవిష్యత్తును జీవన్ రెడ్డి అయితే విస్మరించారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి భావనను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయ ఎదుగుదలకైతే నేను హామీ ఇచ్చినా వినకుండా కూడా మొండి పట్టుదలతో అయితే పార్టీ వీడారని చెప్పేసి అసహనం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఇక దుర్మార్గుడైనటువంటి కేసీఆర్తో జతకట్టడం అత్యంత బాధాకరం అని చెప్పేసి కూడా ఆయన కొనియాడారు. ఇక జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని అయితే జీవన్ రెడ్డి గారు ఏకంగా తీసుకెళ్లి కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. ఆయన వయసుకి అనుభవానికి ఇది తగదు అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంత్రి పదవి రాలేదనే కారణంతోనే జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారని కూడా ఆయన విమర్శించారు. ఇక పదవి రాకపోవడానికి పార్టీ కారణం కాదని, పార్టీ పైన నెట్టాలని చూడటం అయితే అది సరికాదని కూడా ఆయన తెలియజేశారు. గతంలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలనైతే తన యొక్క పార్టీలోకి చేర్చుకొని మంత్రివర్గంలో తీసుకున్నటువంటి కేసీఆర్కు జీవన్ రెడ్డి ఎలా జై కొడతారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ కుట్రలను కూడా తిప్పికొట్టేందుకైతే తాము ప్రయత్నిస్తూ ఉంటే జీవన్ రెడ్డి వెళ్ళి వారితో కలవడం అయితే ఏంటని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే దానిని నిలబెట్టడం తప్ప నేను చేస్తుంది మంచో చెడో మీరే ఆలోచించండి, ఎవరు ఏమిటి అన్నది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పేసి కూడా నాయకులతో అయితే రేవంత్ రెడ్డి పలికారు. మరి వ్యక్తి కంటే కూడా పార్టీ ముఖ్యం అని చెప్పేసి కూడా నిరూపించినటువంటి, పార్టీకి అండగా నిలిచినటువంటి కార్యకర్తలను అయితే సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ధైర్యంగా ఉండండి, త్వరలోనే జగిత్యాలకు వచ్చి కార్యకర్తలను కలుస్తాను, మనమంతా కూడా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం, మళ్ళీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే మన యొక్క లక్ష్యం కావాలి అని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినట్లు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే మరోవైపు అయితే సీఎం రేవంత్ రెడ్డి భేటీ పైన అయితే ఇక బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. మరి సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏదైతే కొట్టిన దెబ్బకైతే సీఎం రేవంత్ అయితే దిగొచ్చారని కూడా కొందరు అంటూ ఉన్నారు. గతంలో అయితే ఎన్నడూ జగిత్యాల కాంగ్రెస్ నేతలు కానీ కార్యకర్తలను అయితే పట్టించుకొని ఆయన ఏకంగా వారితో హైదరాబాద్లోని తన యొక్క ఇంట్లో ప్రత్యేకంగా అయితే భేటీ అయ్యారని తెలియజేశారు. అయితే జీవన్ రెడ్డితో పాటుగా కూడా భారీ సంఖ్యలో కీలక నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్లో అయితే చేరేందుకు సిద్ధమవుతుండడంతో అయితే రేవంత్ ఆందోళనకు గురవుతూ ఉన్నారని చెప్పేసి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్లో చేరకుండా వారినైతే అడ్డుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఎప్పుడూ లేని విధంగా అయితే కాంగ్రెస్ నేతలను ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడడం పైన అయితే అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా స్వార్థం కోసం చేస్తున్నదే తప్ప ప్రేమతో కాదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. మరి అంటే ఇలాంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా జగిత్యాల ప్రాంత ఆ యొక్క కార్యకర్తలను ఏ విధంగా ఆయన మరి ఉసిగొల్పుతారు, మరి రాబోయే ఎన్నికల్లో మరి అక్కడ కాంగ్రెస్ని ఏ విధంగా బలపరుస్తారు అనేది మాత్రం అంటే గమనార్హంగానే మారిపోతా ఉంది. మరి అంటే ఇప్పటికే జీవన్ రెడ్డి వెళ్ళి బీఆర్ఎస్లో చేరడం అనేది ఆయా ప్రాంతంలో అయితే ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ వైపు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పట్టు కోల్పోతుంది అనే భయం కూడా ఇప్పటికే కాంగ్రెస్లో అయితే ఒక రకంగా కొనసాగుతున్న వైన కనిపిస్తూ ఉంది. మరి జీవన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 40 సంవత్సరాలుగా కంచుకోటగా తను కాంగ్రెస్లో మార్చారు. అక్కడ మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అతను వెళ్ళి బీఆర్ఎస్లో చేరాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎవరైతే పార్టీ క్యాడర్ కావచ్చు, పార్టీ కార్యకర్తలు రిమైనింగ్ అంటే ఇంతకుముందు కాంగ్రెస్ను నమ్ముకునే బ్రతికినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళను చేతిలో పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ అక్కడ కాంగ్రెస్ను మళ్ళీ ఫామ్ చేద్దాము అన్న ఆలోచనలో అయితే ప్రభుత్వం కూడా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఒక నాయకుడు అక్కడ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తి మరి పక్క పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కార్యకర్తలు ఎంత మేర కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం చేకూరుస్తారు అనేది కూడా ఒక రకంగా అందరూ కూడా దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఆలోచనల నడుమ రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిగానే మారిపోయింది.